సిపిఎం పార్టీ యాత్రలో జరుగుతున్న సమైక్యత యాత్ర వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి, వర్ధిల్లాలి సిపిఎం, జయప్రదం చేయండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్రలను, జయప్రదం చేయండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమైక్యత యాత్రలను. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. జరుగుతున్న సమైక్యత యాత్రలను, జోహార్ యుద్ధంలో మరణించిన మృత వీరులకు సిపిఎం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి సమైక్యత యాత్రలు నెల్లూరు నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా నేడు దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఉగ్రవాద దాడుల అనంతరం నెలకొన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశ ప్రజల మధ్య ఐక్యత కాపాడాలని, దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి ఏ రకమైన భంగం కలగకూడదనేటటువంటి ఉద్దేశంతో సిపిఎం ఈ రకమైనటువంటి యాత్రలు చేపట్టింది. ఎందుకంటే ఉగ్రవాద దాడులకు మతరంగు పులిమేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి నిలువెత్తు నిదర్శనం ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి కల్నల్ ఖురేషియా గారి మీద తీవ్రమైనటువంటి అమానుష వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ మంత్రి గారు చేశారు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ వ్యాఖ్యలు దేశంలో ఉన్న బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ఉగ్రవాద దాడుల్ని ఆధారం చేసుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది సరైంది కాదు. యుద్ధం ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలైన యుద్ధం హఠాత్తుగా ఆగిపోయింది. కాల్పుల విరమణ అన్నారు. యుద్ధం నిలిపివేత సందర్భంగా గాని, కాల్పుల విరమణ సందర్భంగా గాని ఏ షరతులు సాధించారు, ఏ ప్రయోజనాలు సాధించారు, భవిష్యత్తులో భారతదేశ పౌరుల మీద ఈ రకమైనటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఈ యుద్ధంలో ఏం సాధించారు అనేటటువంటి విషయాన్ని, ఈ ఉగ్రవాద దాడుల్లోకి పాల్పడినటువంటి ఉగ్రవాదులపై ఏ రకమైన చర్యలు తీసుకున్నారు ఈ భారత ప్రభుత్వం అనేది ఈ రోజుకి కూడా భారతదేశ ప్రజలకు గాని, పార్లమెంటుకు గాని తెలియజేసినటువంటి పరిస్థితి లేదు. కనీస నైతిక బాధ్యత ఏ ఒక్కరు కూడా వహిస్తూ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అక్కడున్న రక్షణ బలగాలు గాని, పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉన్నది. ఈ రోజుకి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గాని, ప్రధానమంత్రి గాని ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తున్నాం, ఈ దాడికి తర్వాత ఉగ్రవాదాన్ని ఈ విధంగా నిర్మూలించబోతున్నాం అనేటటువంటి ప్రకటనలు లేవు. ఇది అత్యంత బాధ్యత రాహిత్యం. అది చాలదన్నట్టు ఈరోజు తిరంగా యాత్రల పేరుతో, విద్వేషపూరితమైన ప్రకటనల పేరుతో సమైక్యంగా ఉన్నటువంటి భారతదేశంలో మత విభజన, మత చిచ్చు పెట్టి ఈ దేశంలో ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు తీసుకురావడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ, నాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కులం, మతం, జాతి, ప్రాంతం, భాష తేడా లేకుండా యావత్ భారతదేశ పౌరులందరూ మేమందరం భారతీయులమని సమైక్యంగా నిలబడి పోరాడారో, అదే రకంగా ఈ ఉగ్రవాద నిర్మూలన కోసం ఈ దేశంలో మతోన్మాదులు సృష్టిస్తున్న విచ్ఛిన్నకర విధానాలకు వ్యతిరేకంగా మనందరం సమైక్యంగా నిలబడి పోరాడాలని, ఈ కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకుంటున్నటువంటి చర్యలు భారతదేశ ప్రజలకి తెలియజేయాలి. పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి. ప్రపంచ అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ని ఒంటరిపాటు చేసేందుకు యావత్తు ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలని, ప్రజలని ఒక్క తాటి మీదకి తెచ్చి భారతదేశ యొక్క శక్తిని నిరూపించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.